ఏపీ ఇంటర్మీడియట్ న్యూ సిలబస్ ప్రకారం ఫస్ట్ ఇయర్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనే చాప్టర్ నుంచి 8 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈరోజు మన క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈ 6 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఇందులో మీకు మోడల్ పేపర్ ఇచ్చారు కదా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఆ మోడల్ పేపర్ నుంచి ఉన్న క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఓకేనా? తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఓకే, లెట్ us డిస్కస్ దీస్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ప్రాబ్లం మనకి ప్రూవ్ దట్ sin x plus sin 3x plus sin 5x plus sin 7x equal to 4 cos x cos 2x sin 4x. ఓకేనా? సో LHS RHS రెండు ఉన్నాయి. సో లెట్ us టేక్ ఫస్ట్ LHS. LHSని తీసుకొని RHSని మనం ప్రూవ్ చేస్తాం అనమాట. sin x plus sin 3x plus sin 5x plus sin 7x. ఓకే, సో దీన్ని మనం ఎలా రాసుకుందాం? sin x ప్లస్ sin 5x ఒక గ్రూప్ కింద అనమాట. వీటికి ఫార్ములా అప్లై చేస్తాం. అలాగే ఈ రెండింటిని తీసుకుందాం, sin 3x ప్లస్ sin 7x. ఓకేనా? సో ఇది ఎలా ఉంది? ఈ గ్రూప్ చూస్తే sin a ప్లస్ sin b ఫామ్లో ఉంది. sin a ప్లస్ sin bకి మనకు ఫార్ములా ఏంటి? sin a ప్లస్ sin b ఈక్వల్ టు 2 sin a ప్లస్ b బై 2 cos a మైనస్ b బై 2. సో ఇక్కడ sin a అంటే x, b అంటే 5x. 2 sin ఆ ఫార్ములా అప్లై చేస్తే a ప్లస్ b బై 2 అంటే x ప్లస్ 5x బై 2 cos a మైనస్ b బై 2 x మైనస్ 5x బై 2. సో ఇది అయిపోయింది ఈ పార్ట్. నెక్స్ట్ ప్లస్ దీనికి 2 sin a ప్లస్ b అంటే 3x ప్లస్ 7x బై 2 cos 3x minus 7x by 2. So that is the formula. Okay. So ఇది 2 sin x plus 5x 6x by 2 అంటే 3x plus cos x minus 5x అంటే minus 4x by 2 అంటే minus 2x. ఓకే, సో ఇక్కడ ప్లస్ లేదు, సో ఇక్కడ ప్లస్. ఇక్కడ మనకి 2 sin 3x plus 7x by 2 అంటే 10x by 2 5x sin 5x. ఇది cos 3x మైనస్ 7x అంటే మైనస్ 4x బై 2 అంటే మైనస్ 2x. ఓకే, cos మైనస్ 2x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 sin 3x cos మైనస్ థీటా ఈక్వల్ టు cos థీటా. ఈ ఫార్ములా కూడా మనకు తెలుసు. cos 2x ప్లస్ 2 sin 5x cos minus 2x is 2x. That is equal to 2 cos 2x కామన్ తీస్తే sin 3x plus sin 5x. ఓకే, మళ్ళీ ఇది sin a plus sin b ఫార్ములా ఉంది. దాన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? sin a plus b by 2 3x plus 5x by 2 2 sin a plus b by 2 cos a minus b by 2. Okay, that is equal to 2 cos 2x into 2 sin 3x plus 5x అంటే 8x by 2 అంటే sin 4x cos 3x minus 5x అంటే minus 2x by 2 అంటే cos minus x. సో 2 into 2 4 అండ్ cos మైనస్ ఎక్స్ ఇస్ cos x, దాన్ని ముందు రాసేద్దాం. తర్వాత cos 2x, తర్వాత sin 4x. దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సో సెకండ్ ప్రాబ్లం మనకి ప్రూవ్ దట్ cos స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ప్లస్ పై బై 3 ప్లస్ cos స్క్వేర్ x మైనస్ పై బై 3 ఈక్వల్ టు 3 by 2. ఓకేనా? సో లెట్ us ప్రూవ్ ఇట్. ప్రూఫ్ LHS తీసుకుందాం మనం. LHS ఏంటి? cos స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ప్లస్ పై బై 3 ప్లస్ cos స్క్వేర్ x మైనస్ పై బై 3. మన cos స్క్వేర్ xకి ఒక ఫార్ములా ఉంది. అదేంటి? 1 ప్లస్ cos 2x బై 2. సో ఈ మూడింటికి అదే ఫార్ములాని యూజ్ చేద్దాం. 1 ప్లస్ cos 2x బై 2 ప్లస్ 1 ప్లస్ cos
2 ఇంటూ ఎక్స్ ఎంత ఇక్కడ ఎక్స్ ప్లస్ పై బై 3 హోల్ బై 2 ప్లస్ 1 ప్లస్ కాస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ పై బై 3 హోల్ బై 2. ఓకేనా? 1/2 కామన్ తీసేస్తే ఈ మూడిట్లో నుంచి 1 ప్లస్ కాస్ 2x ప్లస్ 1 ప్లస్ కాస్ 2 లోపలికి పంపిస్తే 2x ప్లస్ 2π/3 ప్లస్ 1 ప్లస్ కాస్ 2x మైనస్ 2π/3. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1 ప్లస్ 1 ప్లస్ 1 3 ప్లస్ కాస్ 2x ప్లస్ కాస్ 2x ప్లస్ π/3 2π/3 ప్లస్ కాస్ 2x మైనస్ 2π/3. సో ఇక్కడ ఈ రెండు టర్మ్స్ని చూడండి, ఇదంతా ఏ ఇదంతా బి అనుకున్నాం అనుకోండి. కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములా ఉంది. కాస్ ఏ ప్లస్ కాస్ బికి ఫార్ములా ఏంటి? 2 కాస్ ఏ ప్లస్ బి/2 కాస్ ఏ మైనస్ బి/2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఈ కాస్ 2x ఇలాగే ఉంచి 2 కాస్ ఏ ప్లస్ బి/2 అంటే 2x ప్లస్ 2π/3 ప్లస్ 2x మైనస్ 2π/3 హోల్ బై 2. ఓకేనా? ఇంకా కాస్ 2x ప్లస్ 2π/3 మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతాయి 2π/3. ఓకేనా? సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి హాఫ్ ఇంటూ 3 ప్లస్ కాస్ 2x ప్లస్ 2 ఇంటూ 2x ప్లస్ 2x 4x కాస్ 4x ఈ ప్లస్ 2π/3 మైనస్ 2π/3 క్యాన్సిల్ అయింది. ఇక్కడ 2x మైనస్ 2x క్యాన్సిల్ అయింది. సో కాస్ 4x ఇంటూ కాస్ 4π/, సో 4x/2 ఉంటుంది. ఇక్కడ ఇంకా ఉంది కదా 4π/3/2. ఓకే, సో దీన్ని మళ్ళీ ఎలా రాస్తాం? హాఫ్ ఇంటూ 3 ప్లస్ కాస్ 2x ప్లస్ 2 కాస్ 2x కాస్ 2π/3. ఈ 2ని ఇక్కడ 4ని క్యాన్సిల్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇలా క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి ఇది వచ్చింది. ఇక్కడ కాస్ 2π/3 మనం వాల్యూ కట్టాలి. కాస్ 2π/3 అంటే కాస్ 120 డిగ్రీస్. కాస్ 120 అంటే ఎంత? కాస్ 90 ప్లస్ 30. 90 ప్లస్ 30 120 కదా. కాస్ 90 ప్లస్ తీటా మైనస్ సైన్ తీటా మనకి. సో మైనస్ సైన్ 30 దట్ ఈక్వల్ టు మైనస్ సైన్ 30 అంటే హాఫ్, మైనస్ హాఫ్ అనమాట. సో ఈ వాల్యూని ఇక్కడ వేసేసుకుందాం. హాఫ్ 3 ప్లస్ కాస్ 2x ప్లస్ 2 కాస్ 2x ఇంటూ మైనస్ 1/2. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేది ఏంటి? 1/2 3 ప్లస్ కాస్ 2x మైనస్ కాస్ 2x. సో మైనస్ ఇంటూ కాస్ 2x. ఈ కాస్ 2x మైనస్ ఇది ప్లస్ క్యాన్సిల్ అవుట్ అయిపోతే హాఫ్ ఇంటూ 3 దట్ ఈక్వల్ టు 3/2. సో దిస్ ఇస్ ద RHS ఫర్ అస్. ఓకే, సో ప్రాబ్లం మనకి ఇలా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా? సో థర్డ్ ప్రాబ్లం, ఇఫ్ tan x ఈక్వల్ టు 3/4 then such that pi less than x less than 3π/2 then find sin x/2 cos x/2 and tan x/2. ఓకేనా? సో దీనికి మనకి ట్రిగ్నోమెట్రీలో తెలుసు 4 క్వాడ్రంట్స్గా మనం యాంగిల్స్ని డివైడ్ చేసేస్తాం. క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3 అండ్ క్వాడ్రంట్ 4. ఓకే, సో ఇక్కడ 0 డిగ్రీస్ నుంచి ఇది 0, ఇది 90, ఇది 180 అండ్ 360, ఇది 270 అండ్ 360 ఇక్కడికి మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ డిగ్రీస్. ఫస్ట్ క్వాడ్రంట్లో 0 to 90 ఉంటుంది. అండ్ ఇది కూడా మనకు తెలుసు, ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఇక్కడ అన్నీ పాజిటివ్ ఉంటాయి. ఇక్కడ సైన్ అండ్ కొసికెంట్ ఎస్ కదా, సిల్వర్ అంటే సైన్ అండ్ కొసికెంట్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి సెకండ్ క్వాడ్రంట్లో. థర్డ్ క్వాడ్రంట్లో టాన్ అండ్ కాట్ పాజిటివ్ ఉంటాయి. ఫోర్త్ క్వాడ్రంట్లో మనకి
కాస్ అండ్ సీకెంట్ పాజిటివ్ ఉంటాయి. ఓకే, మనకి ఇచ్చినటువంటి వాల్యూస్లో ఎక్స్ ఎక్కడ ఉంటుంది? ఏ క్వాడ్రెంట్లో? పైకి 3π/2కి మధ్యలో ఉంటుంది. అంటే పై అంటే 180 డిగ్రీస్, 3π/2 అంటే మనకి 270 డిగ్రీస్. ఓకే, సో 180కి 270కి మధ్యలో ఎక్స్ ఉంటుంది. అయితే x/2 వేటి మధ్యలో ఉంటుంది? డివైడ్ బై 2. π/2 < x/2 3π/4. ఓకే, అంటే π/2 అంటే 90కి ఇంకా మనకి 135కి, అంటే ఇక్కడెక్కడో ఉంటుంది 135. సో ఇక్కడ ఉంటుందన్నమాట x/2. ఓకే, మనం కట్టాల్సింది sin x/2, cos x/2, tan x/2. అంటే ఇది సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది. x/2 అన్నది క్వాడ్రెంట్ నెంబర్ 2. సెకండ్ క్వాడ్రెంట్లో sin పాజిటివ్, cos నెగిటివ్, tan నెగిటివ్. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ ఏ క్వాడ్రెంట్లో ఉంది? క్వాడ్రెంట్ నెంబర్ 3. ఆ క్వాడ్రెంట్లో మనకి ఏవేవి పాజిటివ్? tan పాజిటివ్, sin నెగిటివ్, cos నెగిటివ్, సీకెంట్ నెగిటివ్. సో మనకి ఇచ్చినది ఏంటి? tan x ఇచ్చారు. tan x = 3/4. సో tan x ఇస్తే మనకి x ఏ క్వాడ్రెంట్లో ఉంది? క్వాడ్రెంట్ నెంబర్ 3లో ఉంది x. ఓకేనా? సో tan x ఇచ్చారు. tan x నుంచి మనం సీకెంట్ x కడతాము, సీకెంట్ x నుంచి మనం cos x కడతాం. ఓకే, సో cos x వచ్చేస్తే మనకి sin x/2, cos x/2, tan x/2 వచ్చేస్తాయి అనమాట. ప్రాసెస్ ఇది. tan x ఇచ్చారు, నెక్స్ట్ సీకెంట్ కడతాం, తర్వాత cos కడతాం. ఓకే, సీకెంట్ స్క్వేర్ x = 1 + tan స్క్వేర్ x అనే ఫార్ములా ఉంది మనకి. సీకెంట్ స్క్వేర్ x = 1 + tan స్క్వేర్ x. దట్ ఈస్ 1 + tan స్క్వేర్ అంటే 3/4 హోల్ స్క్వేర్ అంటే 9/16. దట్ ఈస్ ఈక్వల్ టు 16 + 9/16. దట్ ఈక్వల్ టు 25/16. సీకెంట్ స్క్వేర్ x 25/16. సీకెంట్ x ఎంత అవుతుంది? √25/16. దట్ ఈస్ 5/4. బట్ x థర్డ్ క్వాడ్రెంట్ కాబట్టి సీకెంట్ x నెగిటివ్. సో సీకెంట్ x = -5/4. ఓకే, సీకెంట్ x వచ్చింది. దట్ ఇంప్లైస్ cos x మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకదానికొకటి రెసిప్రోకలే కదా. cos x = 1/secant x. దట్ ఈస్ 1/-5/4. దట్ ఈక్వల్స్ టు -4/5. దేర్ఫోర్ cos x = -4/5. ఇప్పుడు మనకి sin x/2. sin x/2కి మనకి ఫార్ములా ఏంటి? విత్ cos 1 - cos x (2). దట్ ఈజ్ ఈక్వల్ టు √1 - cos x అంటే -4/5 (2). దట్ ఈక్వల్ టు √1 + 4/5 సో ఎల్సిఎం తీస్తే పైన న్యూమరేటర్కి 5 + 4/5 × 2. దట్ ఈస్ √9/10. దట్ ఈస్ నథింగ్ బట్ 3/√10. ఓకే, నెక్స్ట్ cos x/2. sin x/2 వచ్చేసింది మనకి 3/√10 అని వచ్చేసింది మనకి. cos x/2 ఎంత? √1 + cos x (2). ఇది మనకి ఫార్ములా. దట్ ఈస్ 1 + -4/5 (2). దట్ ఈక్వల్ టు √1 - 4/5/2. దట్ ఈక్వల్ టు ఎల్సిఎం తీస్తే 5 - 4/5/2 కాబట్టి × 2 ఇక్కడ వేసేసాను. దట్ ఈస్ √1/10 అంటే 1/√10. ఓకే, దేర్ఫోర్ cos x/2 = 1/√10. అయితే x/2 మనకి సెకండ్ క్వాడ్రెంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రెంట్లో cos నెగిటివ్ కాబట్టి -1/√10 అనమాట. ఓకే, బట్ sin x/2 ఈజ్ పాజిటివ్. ఎందుకంటే క్వాడ్రెంట్ 2లో సైన్ పాజిటివ్ కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకి sin x/2, cos x/2 వచ్చేసాయి. ఇంక మనకు కావాల్సింది tan x/2. మనకు తెలుసు tan ఈజ్ sin/cos. sin x/2/cos x/2. దట్ ఈస్ sin x/2 3/√10 cos x/2 1/√10. దట్ ఈక్వల్ టు √10 క్యాన్సిల్ అయిపోతే 3. బట్ tan x మళ్ళీ సెకండ్ క్వాడ్రెంట్లో నెగిటివ్ కాబట్టి -3. సో మనకి sin x/2 వచ్చింది, cos x/2 వచ్చింది,
tan x/2 ఎంత -3. ఓకేనా? సో దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం మనం చూద్దాం. ప్రూవ్ దట్ sin 7x plus sin 5x plus sin 9x plus sin 3x whole by cos 7x plus cos 5x plus cos 9x plus cos 3x is equal to tan 6x. ఇది ప్రూవ్ చేయాలి మనం ఫస్ట్ LHS తీసుకొని RHS ప్రూవ్ చేద్దాం. ఓకేనా? సో LHS మనకి ఏంటి ఇచ్చారు? sin 7x plus sin 5x plus sin 9x plus sin 3x whole by cos 7x plus cos 5x plus cos 9x plus cos 3x. సో ఈ వీటికి ఫార్ములాస్ ఏంటి? రెండు ఉన్నాయి మనకి. ఇది sin a ప్లస్ sin b ఫార్ములాలో ఉంది. sin a ప్లస్ sin b అంటే 2 sin a ప్లస్ b/2 cos a మైనస్ b/2. ఇది ఎలా ఉంది? cos a ప్లస్ cos b. cos a ప్లస్ cos bకి 2 cos a ప్లస్ b/2 cos a మైనస్ b/2. సో ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసుకొని వీటిని సాల్వ్ చేస్తే విత్ ఇన్ 2-3 minutesలో అయిపోతుంది అన్న ప్రాబ్లమ్. ఓకే, సో లెట్ us అప్లై దోస్ ఫార్ములే. ఏంటి? sin a అంటే 7x, b అంటే 5x. అప్పుడు మనకి ఏమవుతుంది? 2 sin a ప్లస్ b/2 అంటే 7x ప్లస్ 5x హోల్ బై 2 cos 7x మైనస్ 5x హోల్ బై 2 a మైనస్ b/2 అనమాట. ప్లస్ సెకండ్ దానికి 2 sin a ప్లస్ b/2 అంటే 9x ప్లస్ 3x/2 cos 9x మైనస్ 3x హోల్ బై 2. ఓకే, హోల్ బై cos ఫార్ములా 2 cos 7x ప్లస్ 5x/2 cos 7x మైనస్ 5x/2 ప్లస్ 2 cos 9x ప్లస్ 3x/2 cos 9x మైనస్ 3x/2. ఓకే, సో దీన్ని మనం రాసుకుంటే sin 7x ప్లస్ 5x అంటే 12x/2 అంటే 6x cos 7 మైనస్ 5 అంటే 2x/2 అంటే x ప్లస్ 2 sin 12x/2 అంటే 6x cos 9x మైనస్ 3x అంటే 6x/2 అంటే 3x హోల్ బై 2 cos 12x/2 అంటే 6x cos 7 మైనస్ 5 2x/2 అంటే x ప్లస్ 2 cos 9x ప్లస్ 3x అంటే 12x/2 అంటే 6x cos 9x మైనస్ 3x అంటే 6x/2 దట్ ఈస్ 3x. ఓకేనా? మనం ఏ కామన్ తీయచ్చు? పైన న్యూమరేటర్ నుంచి 2 sin 6x కామన్ తీయచ్చు ఇక్కడ. అప్పుడు మిగిలింది cos x ప్లస్ cos 3x బై కింద డినామినేటర్ నుంచి 2 cos 6x కామన్ తీయచ్చు. మిగిలేది cos x ప్లస్ cos 3x. సో పైన కింద క్యాన్సిల్ అయిపోతే 2 కూడా క్యాన్సిల్ చేసేస్తే sin 6x బై cos 6x దట్ ఈస్ నథింగ్ బట్ tan 6x. దిస్ ఇస్ ద RHS. సో ప్రాబ్లం మనకి సాల్వ్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం మనకి ప్రూవ్ దట్ cos 4x plus cos 3x plus cos 2x by sin 4x plus sin 3x plus sin 2x equal to cot 3x. ఇది కూడా చాలా సింపుల్ ప్రాబ్లమ్ అమ్మా. 2-3 స్టెప్స్లోనే మనకు వచ్చేస్తుంది. రెండు ఫార్ములాస్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం ఈ ప్రాబ్లంలో. అదేంటంటే cos a ప్లస్ cos b sin a ప్లస్ sin b. ఓకే, సో ఇచ్చిన LHS నుంచి మనం RHS ప్రూవ్ చేస్తాం అనమాట. LHS ఏంటి? cos 4x ప్లస్ cos 3x ప్లస్ cos 2x బై sin 4x ప్లస్ sin 3x ప్లస్ sin 2x. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు మనం cos 4x ప్లస్ cos 2xని గ్రూప్ చేసుకుందాం. ఎందుకు అదే చేసుకోవాలంటే ఈ 3x మీకు cot రావాలి అంటే 3x ఉంది కదా ఇక్కడ. సో ఫైనల్ ఆన్సర్లో ఇక్కడ cos 3x బై sin 3x ఈ 3xని పక్కన ఉంచండి. ఓకేనా? cos 4x ప్లస్ cos 2x ప్లస్ cos 3x అని రాసేసుకోండి. దాన్ని ఏం చేయకండి. అలాగే సైన్ కూడా 3x అని పక్కన ఉంచేస్తే రిమైనింగ్ 2 టర్మ్స్ని యాడ్ చేసుకుందాం. ప్లస్ sin 3x.
ఓకేనా. సో ఇది కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్మ్, అది 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 అంటే 4x ప్లస్ 2x బై 2 అండ్ కాస్ ఏ మైనస్ బి 4x మైనస్ 2x బై 2 ప్లస్ కాస్ 3x యాజ్ ఇట్ ఈజ్. కింద సైన్ ఏ ప్లస్ సైన్ బి 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 అంటే 4x ప్లస్ 2x బై 2 అండ్ కాస్ ఏ మైనస్ బి బై 2 అంటే 4x మైనస్ 2x బై 2 సైన్ 3x యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా. సో 2 కాస్ న్యూమరేటర్ ఎంత అవుతుంది, ఇది 6x బై 2 అంటే 3x అండ్ 4x మైనస్ 2x అంటే 2x బై 2 దట్ ఈస్ x ప్లస్ కాస్ 3x యాజ్ ఇట్ ఈజ్. దెన్ కింద 2 సైన్ 3x కాస్, సో 4x మైనస్ 2x అంటే 2x బై 2 దట్ ఈస్ x ప్లస్ సైన్ 3x. ఓకే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, మనం న్యూమరేటర్లో ఏది కామన్ తీయచ్చు రెండు టర్మ్స్లో నుంచి, కాస్ 3x కామన్ తీయచ్చు ఇక్కడ ఇక్కడ. అప్పుడు 2 కాస్ x ప్లస్ 1 మిగులుతుంది. ఓకే పైన. అలాగే ఈ 2 టర్మ్స్లోంచి సైన్ 3x కామన్ తీసేయచ్చు. తీస్తే 2 కాస్ x ప్లస్ 1. ఓకే. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే కాస్ 3x బై సైన్ 3x ఎంత, కాస్ బై సైన్ అంటే కాట్ 3x కాబట్టి కాట్ 3x. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద RHS. చాలా సింపుల్గా 2 ఫార్ములాస్ అప్లై చేయగానే మనకి వచ్చేసాయి. ఎన్ని స్టెప్స్లో, 1 2 3 4 5 స్టెప్స్లో వచ్చేసాయి. సో ఈ 5 స్టెప్స్కి మీకు 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు కదమ్మా. ఓకేనా. సో 6th ప్రాబ్లం మనకి ఫైండ్ సైన్ x బై 2 కాస్ x బై 2 అండ్ tan x బై 2 ఫర్ సైన్ x ఈక్వల్ టు 1/4. x ఈజ్ ఇన్ క్వాడ్రంట్ 2. ఇప్పుడు ఎప్పుడైనా ప్రాబ్లం మనకి x ఈజ్ ఇన్ క్వాడ్రంట్ 2, x ఈజ్ ఇన్ క్వాడ్రంట్ 1 అలా క్వాడ్రంట్ స్పెసిఫై చేస్తే మనం మాత్రం అప్పుడు ఏ క్వాంటిటీస్ మనకి పాజిటివ్ అవుతాయి, ఏవి నెగిటివ్ అవుతాయి అనేది చూసుకోవాలి. ఇప్పుడు x క్వాడ్రంట్ 2లో ఉంది అంటే ఏంటి, దేని మధ్యలో ఉంటుంది, 0 క్వాడ్రంట్ 2లో ఉంది కాబట్టి 90కి 180కి మధ్యలో, అంటే π/2కి πకి మధ్యలో x ఉంది. అయితే x/2 ఏ క్వాడ్రంట్లో ఉంటుందో మనం ఫైండ్ చేయాలి. ఎలాగా, దీన్ని డివైడ్ చేయండి బై 2. దట్ మీన్స్ π/4 లెస్ దాన్ x/2 లెస్ దాన్ π/2. దట్ ఈస్ 45కి 90కి మధ్యలో క్వాడ్రంట్ 1లో ఉందన్నమాట. x/2 ఈజ్ ఇన్ క్వాడ్రంట్ 1. క్వాడ్రంట్ 1లో ఏ క్వాంటిటీ అయినా మనకి సైన్ అయినా కాస్ అయినా టాన్ అయినా అన్నీ కూడా పాజిటివే. ఓకే. సో లెట్ us ఫైండ్ కాస్ x. సైన్ x ఇచ్చారు కదా, కాస్ x ఫైండ్ చేస్తా. కాస్ x ఫైండ్ చేసేస్తే మనకి కాస్ x/2 సైన్ x/2 టాన్ x/2 కూడా వచ్చేస్తాయి. ఓకేనా. సైన్ x ఇచ్చారు, కాస్ x ఫైండ్ చేసేస్తే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫార్ములాస్తో వచ్చేస్తాయి. సో కాస్ x ఎలాగా, కాస్ స్క్వేర్ x ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ x అనే ఫార్ములా ఉంది మనకి. దట్ ఈస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే 1/4 స్క్వేర్ అంటే 16. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్సిఎం తీస్తే 16 మైనస్ 1 15/16. కాస్ x ఎంత, √15/16. దట్ ఈస్ √15/4. అయితే x ఏ క్వాడ్రంట్లో ఉంది, x అనేది క్వాడ్రంట్ 2లో ఉంది. ఓకే. క్వాడ్రంట్ 2లో కాస్ అనేది నెగిటివ్, సో మైనస్ √15/4. ఇప్పుడు కాస్ x/2 ఫైండ్ చేద్దాం. కాస్ x/2 ఈక్వల్ టు మనకు ఫార్ములా తెలుసు, √1 ప్లస్ కాస్ x హోల్ బై 2. దట్ ఈస్ ఈక్వల్ టు √1 ప్లస్ మైనస్ √15/4 హోల్ బై 2. ఓకే. So that is nothing but root 4 1s are 4. 4 minus √15/4 2s are 8. Okay. So this is cos x/2. మనం ఇప్పుడు sin x/2 ఫైండ్ చేద్దాం. sin x/2 ఈక్వల్ టు √1 మైనస్ cos x హోల్ బై 2. దట్ ఈస్ √1 మైనస్ cos x ఎంత, మైనస్ √15/4 హోల్ బై 2. That equal to √1 plus √15/4 into 2, 8. Okay. So 4 plus √15/4 into 2, 8.
ఇప్పుడు కాస్ సైన్ వచ్చింది కాబట్టి tan కట్టడం ఈజీ. tan ఈజ్ sin x/2 బై cos x/2. దట్ ఈస్ రూట్ ఆఫ్ 4 ప్లస్ రూట్ 15 హోల్ బై 8 బై రూట్ ఆఫ్ 4 మైనస్ రూట్ 15 హోల్ బై 8. ఈ 8 క్యాన్సిల్ అయితే మనకి రూట్ 4 ప్లస్ రూట్ 15 బై రూట్ 4 మైనస్ రూట్ 15. సో ఇది tan x/2. ఓకే, సో మనకి cos x/2 వచ్చేసింది, sin x/2 వచ్చేసింది, tan x/2 వచ్చేసింది. ఈ x/2లన్నీ క్వాడ్రంట్ నెంబర్ 1లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పాజిటివ్లు. ఓకేనా? సో దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు సాల్వ్ ఆల్ ద 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ నాన్న, మీరు కూడా సాల్వ్ చేయండి, ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.